అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భారత్ బిలియనీర్ల క్లబ్ గా మారిందా? ఏటికేడు కోటీశ్వర్ల సంఖ్య పెరుగుతోందా? ఐటీ శాఖ డేటా ఏం చెబుతోంది? దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయా? దేశంలో అత్యంత సంపన్నుల క్లబ్ ఇప్పుడు మరింత రద్దీగా మారుతోంది. పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటా చూస్తే దేశంలో ఇంతమంది బిలియనీర్లు ఉన్నారా అనిపిస్తోంది. అసెస్మెంట్ ఇయర్ 2025-26లో 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని నివేదించిన వ్యక్తుల సంఖ్య 576కు పెరిగింది. 2024-25లో ఇదే సంఖ్య 415గా ఉంది. దేశంలో బిలియనీర్ల సంఖ్యలో పెరుగుదలను ప్రభుత్వం గమనించిందా అనే ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది. స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం, స్టార్టప్ల విస్తరణ, కొత్త కర్మాగారాలు, పరిశ్రమలలో పెట్టుబడులు, డిజిటల్ వ్యాపారాల విస్తరణ, పెరుగుతున్న కార్పొరేట్ లాభాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అత్యంత స్పష్టమైన నిదర్శనం పార్లమెంట్లో ప్రభుత్వం ఇటీవల గణాంకాలను సమర్పించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2025-26 అసెస్మెంట్ సంవత్సరంలో 576 మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్లలో 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక స్థూల ఆదాయాన్ని ప్రకటించారు. 5 సంవత్సరాల క్రితం 2021-22లో ఈ సంఖ్య కేవలం 142 మాత్రమే. అంటే 5 ఏళ్లలో 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగింది. 2002లో 100 కోట్లకు పైగా సంపాదించిన వారు 205 మంది, 2023లో 395 మంది, 2024లో 415 మంది ఉన్నారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. మన దేశంలో వేగంగా జరుగుతున్న సంపద సృష్టికి ఇది ఒక సంకేతం. అలాగే ఇది ఆదాయపు పన్ను పరిధిని కూడా బలోపేతం చేస్తోంది. బిలియనీర్ అనే పదానికి తమ దగ్గర నిర్వచనం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 100 కోట్ల క్లబ్ ఆవిర్భావం ప్రభుత్వానికి ఒక సానుకూల సంకేతం. పన్ను వసూళ్లు సైతం పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు దేశంలో పెరుగుతున్నాయన్న వాదనను కేంద్రం కొట్టిపారేసింది. పైగా అవి తగ్గుతున్నాయని ప్రకటించింది. 2023-24 కుటుంబ వినియోగ వ్యయ సర్వే ప్రకారం గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలు తొలగాయని తెలిపింది. నిరుద్యోగిత రేటు 2022లో 3.6% ఉండగా 2025 నాటికి అది 3.1% తగ్గినట్లు వెల్లడించింది. ఇక నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్రం తెలిపింది. అధిక ఆదాయం పొందుతున్న వారిపై అదనపు సర్ఛార్జ్ విధించడం వంటి పన్ను చర్యలతో పాటు పీఎం ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సర్క్యులేషన్ లో ఉన్న డబ్బు, చలామణిలో ఉన్న డబ్బు విపరీతంగా మల్టిప్లై అవటం, పెరిగిపోవటంతో డిమాండ్ పెరిగి ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ ఆస్తి ఉన్న వాళ్ళు మరింత ఆస్తిపరులు అవుతున్నారు. అంటే నాకు గనక ఒక ఎకరం పొలం ఉంటే గతంలో అది 10 లక్షలు ఉంటే ఈరోజు అది 10 కోట్లు అయింది. నేనేం చేయకుండా అంటే నా ఆస్తి విలువ పెరగడం ద్వారా నేను మరింత ధనవంతుడు అవుతున్నాను. నేను పని చేయకుండా కూడా అవ్వచ్చు. కాబట్టి షేర్ మార్కెట్లో అంతర్జాతీయంగా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద 100 కోట్లు ఇట్లా సంవత్సరానికి సంపాదిస్తున్నారు. వీళ్ళు అంతర్జాతీయంగా కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళు. వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ బాగుంటే అటు పోతున్నారు. చిన్న ఇన్వెస్టర్ లాగా కూడా కాదు వీళ్ళు. ఇండియన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అని పెట్టాడు. బ్రిటిష్ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం దాకా, అంటే ఇప్పుడు నడుస్తుంది బిలియనీర్ల రాజ్యం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం నడిచింది ఈ దేశంలో. భారతదేశంలో ఆర్థిక అసమానతలు అనేది ఆ పేపర్ పేరు ఆయన పెట్టింది. కాబట్టి అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే జూదం ఆడగలిగిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఆస్తులు పోగేసుకుని, ఆల్రెడీ ఆస్తులు పోగేసుకుని, కొంత సంపద పోగేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంకా వ్యాపారం, వాళ్ళ ఆస్తుల విలువ పెరగడంతో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏమి చేయకుండానే కాయ కష్టం మీద బతికే వాళ్ళు, శ్రమ మీద బతకాల్సిన వాళ్ళు, ఉపాధి మీద బతకాల్సిన వాళ్ళు, సొంతానికి పెద్దగా కూడగట్టుకున్న వాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళంతా కింద పోతున్నారు. కొత్తగా కోటీశ్వరులవుతున్న వారిలో 30 ఏళ్లలోపు యువత సుమారు 15% పైగా ఉన్నారు. టెక్ ఆధారిత వ్యాపారాలు, నూతన పరిశ్రమల్లో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిలో
దేశంలో సంపద సృష్టిని వేగవంతం చేశాయి. ఇదంతా ఆదాయపు పన్ను కడుతున్న వారి సంగతి. అసలు ఏమాత్రం ఆదాయపు పన్ను కట్టకుండా అవినీతి మార్గంలో 100 కోట్లు సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. దేశంలో బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఏ అధికారి ఇంటిపై ఏసీబీ రైడ్ చేస్తున్నా 100 కోట్ల పైగానే సంపద దొరుకుతోంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత మన దేశమే ఉంది. అమెరికా, చైనా లాంటి దేశాల్లో తమ ఆదాయాన్ని ఎక్కువ మంది వెల్లడిస్తారు. కానీ మన దగ్గర మాత్రం ప్రభుత్వానికి తెలియకుండా దాచుకుంటారు. అంటే నిజంగా బయటకు తెలిసిన కోటీశ్వరుల కన్నా ఇంకా చాలా మందే ఉన్నారన్నమాట.